ద్రోహివి, నువ్వు ఒక నీళ్ల ద్రోహివి, నువ్వు కేసీఆర్ గారి పట్ల అటువంటి భాష మాట్లాడటం చాలా తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. రాహుల్ గాంధీ గారు పొద్దున్న లేస్తే రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరుగుతాడు. ఇక్కడేమో అసెంబ్లీలో రాజ్యాంగం ఖూనీ అవుతా ఉంది. ప్రధాన ప్రతిపక్షానికి మైకే ఇవ్వడం లేదు. అందువల్ల మేమందరం కూడా ఇక ఈ శాసనసభలో కూర్చున్న వేస్ట్, మైక్ ఇవ్వకుండా ముఖ్యమంత్రిని తిట్టద్దంటాడు. స్పీకర్ గారు ఆన్ రికార్డ్ అక్కడ కూర్చొని మీరు ముఖ్యమంత్రి గారి మీద విమర్శ చేయొద్దు అంటాడు. అనొచ్చా అట్లా స్పీకర్? ముఖ్యమంత్రి గారి మీద మీరు మాట్లాడితే మీ మైక్ ఇయ్యా కట్ చేస్తా అంటాడు. మరి మేము ఉండేందుకు అసెంబ్లీలో? స్పీకర్ గారి పక్షపాత వైఖరికి నిరసనగా ఈ శాసనసభ ఈ సెషన్ ను బీఆర్ఎస్ పార్టీ బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నది. స్పీకర్ గారు, మీరు సభలో అందరికీ సమాన హక్కులు కల్పించే బాధ్యత మీకు ఉంటుంది. మీరు మా దిక్కు చూడరు, మాకు మైక్ ఇయ్యరు, మేము ఒక అక్షరం మాట్లాడగానే మైక్ కట్ చేస్తారు. అంటే ముఖ్యమంత్రి గారు గంటన్నర మాట్లాడితే ఏముండదా? సభలో అందరికీ సమాన హక్కులు ఉంటాయి. ఆయన నోటికి అడ్డు అదుపు లేకుండా చిల్లర మాటలు వ్యంగ్యంగా అడ్డగోలుగా రేవంత్ రెడ్డి మాట్లాడితే నువ్వు ఆపే ప్రయత్నం చేయవు. అన్ని సత్యదూరమైన అబద్దాలు మాట్లాడితే దాన్ని నువ్వు మాట్లాడవు. ఇవాళ అవినీతి గురించి మాట్లాడుతుండు. అవినీతికి ఇవాళ రేవంత్ రెడ్డి గారు అడ్డాగా మార్చిండు. రాష్ట్రంలో ఎప్పుడు లేని ఇవాళ ఏ బిల్డింగ్ కు పర్మిషన్ రావాలన్నా, యూసీ ఇవ్వాలన్నా స్క్వేర్ ఫీట్ కు ఒక ఆర్ఆర్ ట్యాక్స్ పెట్టిండు. ఆర్ఆర్ ట్యాక్స్ పెట్టింది నువ్వు కాదా? హైదరాబాద్ లో ఏ బిల్డర్ని అడిగినా బిల్డరు చెప్తారు కదా, యూసీకి ఎంత తీసుకున్నావు, లేదా బిల్డింగ్ పర్మిషన్ కి ఎంత తీసుకున్నావు, ఫైనాన్స్ లో బిల్లులు రావాలంటే 30% కమిషన్, ల్యాండ్ కన్వర్షన్ కావాలంటే 30% కమిషన్. ఈయన ఇంకా పైగా అవినీతి గురించి మాట్లాడుతుండు. అసలు నీకు మాట్లాడే నైతికత ఉందా? ఈ రాష్ట్రాన్ని అవినీతిమయం చేసినావు. ఫైల్ కదలాలంటే ఒక రేట్, పని కావాలంటే ఒక రేట్, అన్నిటికీ అఫీషియల్ గా కరప్షన్ కు కూడా ధరలు నిర్ణయించిన నువ్వు మా గురించి మాట్లాడతావా? ఇవాళ ఈ ప్రభుత్వం యొక్క తీరును, శాసనసభ నడుస్తున్నటువంటి తీరు, స్పీకర్ గారి వ్యవహార శైలి ఇలా చాలా దారుణంగా ప్రజాస్వామ్య విలువలు పడిపోయే విధంగా ఉన్నాయి. మా గొంతు నొక్కుతా ఉన్నారు, మాకు మైకు ఇవ్వడం లేదు. సభలో ఏకపక్షంగా నడుపుతున్నటువంటి తీరుకు నిరసనగా, ఈ ప్రభుత్వానికి వైఖరికి, స్పీకర్ గారి వైఖరికి నిరసనగా ఈ శాసనసభ సమావేశాలను బీఆర్ఎస్ పార్టీ బైకాట్ చేస్తుంది. ఆయన ప్రవర్తన మార్చుకోవాలి.